హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాఘవేందర్ రావు, దాసరి నారాయణ రావు ఇలా ఎంతోమంది రావులు దర్శకులుగా సత్తా చాటుకుంటున్న తరుణంలో ఒక రావు గారు మాత్రం నిర్మాతగా మారి చిన్న హీరోలకు సైతం లైఫ్ ఇచ్చారు. వాళ్ళతో మంచి మంచి సినిమాలు తీసి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. నిర్మాతగానే కాకుండా నటుడుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనే డిఎస్ రావు గారు. డిఎస్ రావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? అంత హ్యాపీ. ఎలా గడిచింది సార్ లాక్డౌన్? ఎప్పుడు మీరు సినిమాలు అని చెప్పి బిజీగా ఉంటారు, అలాంటిది ఈ లాక్డౌన్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఎలా అనిపించింది సార్ మీకు? ఈ కరోనా పీరియడ్ అంతా ఇంకా అందరిలాగానే బయటకు రాలేదు కదా, ఎవరు బయటికి రాలేదు. ఇంకా మనం ఉన్న ప్రాంతంలోనే చిన్న చిన్న ఎక్సర్సైజులు ఏదో మనకి చేత అయినట్టుగా కొంచెం ప్రిపేర్ చేసుకుని ఈ 3 months అలా. మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు కదా సార్, ప్రొడక్షన్ అని చెప్పి, సినిమాలు అని చెప్పి, షూటింగ్స్ అని చెప్పి, అలాంటిది మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం మనకు వచ్చింది ఇప్పుడు అందరికీ కూడా. మీరు ఎలా స్పెండ్ చేస్తారు సార్ మీ ఫ్యామిలీతో టైంని? అంటే ఇక అంతా ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉన్నాం. మనం చేతైన చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఇంట్లో పనులకి కూడా ఇంకా అలా. ఫస్ట్ టైం అయితే చాలా రోజులు ఇంట్లో మెయిన్ అది బయటికి రాకుండా ఉండలేము మనం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అంటే ఏదో కథ అని, యాక్టింగ్ అని ఏదో నాకు అలవాటు అయింది అదే కదా. నాకు తెలిసి మీకు రోజుకు చాలామంది కథలు చెప్పడానికి వస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు కథలు వింటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, బిజీగా ఉంటారు. అలాంటిది ఫస్ట్ టైం మీరు ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేశారు. ఎలా ఉంది సార్? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇది చాలా హ్యాపీయే, కానీ కాకపోతే ఈ కరోనా భయాలు కష్టాలు వింటూ ఇక మనకు చేతైన మన సర్కిల్లో చేతైన సహాయం చేస్తూ మనకు ఉన్నంతలో కొద్దిగా గొప్ప అలా అలా మనకు చేతైనంత సహాయం చేస్తూ గడిపేసా. ఏంటి సార్, మీరు ప్రొడక్షన్ ఆపేశారా? ప్రొడ్యూసర్గా సినిమాలు తీయడం మానేశారా? మ్యాక్సిమం సినిమాల్లో మీరు ఆర్టిస్ట్గానే కనిపిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన మ్యాక్సిమం ట్రైలర్స్లో కూడా మిమ్మల్ని ఆర్టిస్ట్గానే చూస్తున్నాం. ఏంటి దానికి? అవునవును, అంటే ఈ మధ్య ఎక్కువ సినిమాలు ఆర్టిస్ట్గా చేస్తున్నాను అని చెప్పి ఇది మన ప్రొడక్షన్ ఆపడం అని కాదు. ప్రొడక్షన్ కూడా మంచి పెద్ద హీరోతో చేయడానికి కొంచెం పెద్దగా ఆర్టిస్టులతో కొంచెం కలిసి మాట్లాడటం జరిగింది. ఈ మధ్య మార్చి ఫిబ్రవరి మంచి యాక్టివ్లోకి వెళ్ళాను. సో అనుకోకుండా అందరికి వచ్చినట్టే ఈ బ్రేక్ డౌన్ అయింది కదా. మళ్ళీ మూమెంట్ చూసుకుని షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఒక పెద్ద హీరోతో పిల్లజమీందట్టు తీస్తారనే ప్లాన్లో ఉన్నారని తెలుస్తుంది. మీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ పిల్లజమీందట్టు? యాక్చువల్గా పిల్లజమీందర్ 2 అనే కాన్సెప్ట్ 2-3 నా దగ్గరికి వచ్చారు ఖచ్చితంగా. కాకపోతే పిల్లజమీందర్ 2 అంటే ఎప్పటికైనా మళ్ళీ మనం పొజిషన్లోకి వచ్చి నానితో చేయడానికి బాగుంటుంది. అది ఆ టైటిల్ వాడను కానీ, బట్ అలాంటి కాన్సెప్టే ఒకటి రెడీ చేసాం. దానికి వేరే పేరు. ఆ కథ కూడా ఆ మోస్తరులో సంబంధించిన యూత్ హీరో కూడా చెప్పాను. వాళ్ళకు కూడా బాగా నచ్చింది. అంటే నాని ఉండకపోవచ్చు ఇందులో? అంటే నాని ఇప్పుడే సడన్గా డేట్లు ఇవ్వకపోవచ్చు. ఆయన బిజీగా ఉన్నాడు కదా. ఆ కథ డైరెక్టర్ తొందరపడుతున్నాడు. సో అది చేద్దాం అనుకుంటున్నాం. బాలయ్య బాబుతో మీకు మంచి రిలేషన్ ఉందని విన్నాను. బాలయ్య బాబు గారికి నాగబాబు గారికి మధ్య చిన్న ఇష్యూ వచ్చింది. దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? ఇంక మనం రెస్పాండ్ అయ్యేది ఉందండి, అందరూ పెద్దవాళ్ళు. అంటే బాలయ్య బాబు డెఫినెట్గా ఆయన కింగే ఇండస్ట్రీకి. ఆయన్ని ఏలైతే చూపే అంత ఆళంగా ఎవరూ లేరు. దాని గురించి నో కామెంట్స్ మన సైడ్ నుంచి. మీరు బాలయ్య బాబుతో సినిమా తీద్దాం అనుకున్నారంట కదా ఆల్రెడీ? అవును, ఆల్మోస్ట్ చాలా ప్రయత్నాలు చేసాము. అప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ని కూడా కలిసి కథ అడిగి అన్ని రకరకాల ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఇంకా మూమెంట్స్ ఎందుకో అయిపోయినాయి. అప్పుడు ఆ తర్వాత వేరే ప్లానింగ్లోకి వెళ్ళిపోయింది, అది వేరే వాళ్ళు చేశారు. మీరు చేసిన సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది సార్? నాకు బాగా ఇష్టమైన సినిమా అంటే అఫ్కోర్స్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా అయితే పిల్ల జమీందారు. నాకు బాగా ఇష్టపడి చేసింది ద్రోణ, నితిన్తో ద్రోణ, తర్వాత మంచు మనోజ్తో మిస్టర్ నోకియా. ఈ 2 నేను లైక్ చేసి చేసినాయి బాగా. యాక్చువల్లీ మిస్టర్ నోకియా చాలా మంచి సినిమా, మంచి స్టోరీ. అది చాలా మంచి సినిమా, చాలా మంచి స్టోరీ. సాంగ్స్ కూడా అప్పట్లో ఒక రేంజ్ చూపాయి యూత్ని. ఇప్పటికీ కూడా అదే సాంగ్స్ చాలామంది రిపీటెడ్గా వింటూ ఉంటారు. అవును, మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి అతను యువన్ శంకర్ రాజు. సినిమా ఆడపోయేసరికి మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? డెఫినెట్గా, మరి అంత ఎక్స్పెక్ట్ చేసిన సినిమా మార్కెట్లో. అంటే ఆ సినిమాకి ఏమైందంటే కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో ఆ సినిమాకి అన్ని శాపాలు ఉన్నాయి. అంటే అన్ని ప్రాబ్లమ్స్ అయ్యి స్పీడ్ బ్రేక్స్ వచ్చినాయి దానికి. అట్లా రకరకాలుగా ఆ సినిమాలో జరిగేటప్పుడే ఫైటర్ స్ట్రైక్ జరిగింది. 1 month కంటిన్యూగా ఫైటర్ స్ట్రైక్ జరిగింది. ఆ టైంలో ఆర్టిస్టులు ఇక్కడ చేయలేక మళ్ళీ వేరే బ్యాంకాక్ వెళ్ళిపోవటం. మనోజ్ గారితో మీ ర్యాపో? మనోజ్తో ర్యాపో అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంది.
ఇక డబ్బులు సెక్షన్ వేరు కదా, వచ్చిన పోయిన వాళ్ళకి సంబంధం ఉండదు కదా. మీకు నలుగురి అంటే అంటే బయట ఏదో చెప్పుకుంటారు కానీ జనరల్గా ఆ వర్క్ వరకు మనోజ్ బాగా కోఆపరేట్ చేసాడు, బాగా చేసాడు. ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ప్రతి ప్రాజెక్టులో ఏదో జరుగుతూ ఉంటాయి. చాలా బాగా కష్టపడేవాడు. 24 క్యారెట్స్ తనకి అంత అవసరం లేదు కష్టపడాలని. ఫైట్స్ గీట్స్ అంతా తనే ఓన్ రిస్క్ తీసుకుని బాగా చేసేవాడు. మిస్టర్ నొకేలో ముందు మీరు హీరోయిన్గా శ్రేయాని అనుకున్నారండి. శ్రేయాని ఆపడానికి, శ్రేయాని తీసేయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా సార్? శ్రేయ విషయానికి వస్తే, శ్రేయతో 4 రోజులు షూటింగ్ చేసాము. ఆ తర్వాత అది హీరో సైడ్ నుంచే అంటే తనకి కాంబినేషన్కి మ్యాచ్ కావట్లేదు, అవుట్పుట్ చూసుకున్నాక అది అని అలా స్టార్ట్ అయిందనమాట. సో ఇక డైరెక్టరు వాళ్ళిద్దరూ మ్యాచ్ కావట్లేదండి, కొంచెం మారిస్తే బాగుంటుంది. తను డిఫరెంట్గా గొప్ప ఆర్టిస్టు, ఆ విషయంలో ఎవరు పేరు పెట్టలేరు. కానీ ఈ పర్టికులర్ స్క్రిప్ట్కి మ్యాచ్ కావట్లేదు, మనం ఎట్లా అంటే సరే దాన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళందరూ అన్నప్పుడు మనం ఏం చేయలేం కదా, అట్లా జరిగింది. అది నాకైతే ఇష్టం లేదు, కానీ ఇష్టం లేకుండానే చేయాల్సి వచ్చింది. నేనే కాదు, ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అనేవాడు ఫుల్ డెసిషన్స్ తీసుకోవాలంటే కష్టం ఒక పెద్ద హీరోలతో చేసేటప్పుడు. బయట చాలామంది ఏమనుకుంటారంటే ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడతారు అంతే, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. కానీ ప్రొడ్యూసర్స్ పడే కష్టాలు చాలామందికి తెలియదు. దాని గురించి ఏమంటారు సార్? అంటే ప్రొడ్యూసర్కి గట్స్ ఉంటాయి డెఫినెట్గా, కానీ ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నప్పుడు ప్రొడ్యూసరు అనేక విధాలుగా ఫైనాన్స్ తీసుకుని ఉంటాడు సినిమా మీద, తను సొంత డబ్బులు ఖర్చు పెట్టుంటాడు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వేరే గట్టు మీద ఉండి మాట్లాడేవాడు అదర్స్, ఐ మీన్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ, వాళ్ళు ఎన్నైనా మాడతారు, ఎన్ని రోజులు షూటింగ్ అయినా వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. అందుకని ప్రొడ్యూసర్ ఇవన్నీ మనసులో పెట్టుకుని బ్యాలెన్స్గా మాట్లాడతాడు ప్రొడ్యూసరు. అది ప్రొడ్యూసర్ లక్షణం, ప్రొడ్యూసరు తత్వం. లేదంటే మేనేజ్ చేయలేడు కదా మరి సినిమాని. అది బయట వాళ్ళు ఏముంది, ఆ సినిమాకి పనిచేసే వాళ్ళైనా టెక్నీషియన్స్ అయినా ఏదైనా 10 రోజులు షూటింగ్ ఆపుదాం సార్ మందేం పోయిందంటే రాళ్ళదేం పోద్ది. ద్రోణ విషయానికి వస్తే, ద్రోణలో మీ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు? మా పెద్ద అబ్బాయి చేశాడు దాంట్లో. మీ అబ్బాయిని ఎప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? మా పెద్ద అబ్బాయి హీరోగా డెఫినెట్గా హీరో లక్షణాలు కానీ హీరో క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి కానీ వాడికి, బట్ వాడు ఎడ్యుకేషన్లో కొంచెం టాపరు. అందుకని ప్రస్తుతానికైతే ఆ రూట్లోనే వాడు ఫోకస్ చేశాడు. టాలీవుడ్లో ఫస్ట్ టైం బిగ్ని అన్నది మీ సినిమాతోనే మొదలైంది. మీరేమైనా ఆ సీన్కి ఒప్పించడానికి ఏమైనా కష్టపడ్డారా సార్? యాక్చువల్గా ప్రీమణి బాగా కోఆపరేట్ చేసింది. మేము ఫస్ట్ ఆ అమ్మాయిని అప్రోచ్ అయినప్పుడు కథలో బికినీ లేదు, అసలు ఆ సీన్స్ లేవు. తర్వాత జరిగిన పరిస్థితులను బట్టి సినిమాని ఒక రకంగా సినిమాని నిలబెడతాం కోసమే డైరెక్టర్కి వచ్చిన థాట్ అది. డైరెక్టర్ వెళ్ళి అమ్మాయిని అడిగాడు, అమ్మాయిని మేడం ఇట్లా అనుకుంటున్నాను, మీరు ఓకే అంటే నేను అది ప్లాన్ చేసుకుంటానండి. వాస్తవంగా అమ్మాయి ఒక 5 నిమిషాలని క్యారవాన్లో ఈ పక్కన ఎక్కింది, ఆ పక్కన దిగింది 5 నిమిషాల్లో. వాళ్ళ అమ్మతో మాట్లాడి అంతే వాళ్ళమ్మతో దిగి ఓకే కుమార్ ఈ ప్రొసీడ్ అంది. తర్వాత జనరల్గా ఈ ఛానల్స్లో కానీ ఆ రోజుల్లో ఈ పేపర్లో కానీ ఈ బికినీ చేసినందుకు డిఎస్ రావుని పెద్ద అమౌంట్ డిమాండ్ చేసిన ప్రీమణి అని అలా ప్రచారాలు జరిగినాయి. కానీ వాస్తవానికి అమ్మాయి సింగిల్ రూపీ నా దగ్గర ఎక్స్ట్రా అడగలేదు, డిమాండ్ చేయటం కానీ అలాంటిది లేదు. చాలా సాఫ్ట్ నేచర్ అమ్మాయి, చాలా బాగా చేసింది. ఆ రోజుల్లో అందరికీ తెలుసు, ఆ రోజు నితిన్ కూడా మంచి ప్లాపుల్లో ఉన్నాడు 4 సినిమాలు కంటిన్యూగా. ఓపెనింగ్కి కొంచెం అమ్మాయి ప్లస్ అయింది ఆ రోజు. అంటే తెలుగు ఇండస్ట్రీలో బికినీ వేయటం సాంప్రదాయం లేదు అప్పుడు పెద్దగా, ఎవరో బయట వాళ్ళు చేస్తేనే క్రేజీగా చూసేది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఒక తెలుగు హీరోయిన్ లాగా అమ్మాయి ఎస్టాబ్లిష్ అయిన అమ్మాయి కదా, అందువల్ల జనానికి బాగా అట్రాక్టివ్గా అయ్యి బాగా చూశారు. ఆ ఓపెనింగ్ వచ్చింది సినిమాకి, అప్పుడు చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చింది సినిమాకి. అది ఆ సినిమా నాకు తెలిసి 27 సెంటర్స్ 50 డేస్ పడింది. బాగా ఆడింది సినిమా. నితిన్కి కూడా అక్కడి నుంచి స్టేబుల్ కొంచెం మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత సుధాకర్ రెడ్డి గారు ఓన్ ప్లాన్ చేశాడు. ఇంకా అలా ఇప్పుడు టాప్ హీరో లిస్టులోకి వచ్చాము. ద్రోణ షూటింగ్ టైంలో మీరు బాగా స్పెండ్ చేసిన టైం, ఆర్టిస్టులతో బాగా ఎంజాయ్ చేసిన టైం అంటూ ఏదైనా ఉందా సార్? ఏదైనా షూటింగ్ టైం అంటే హైదరాబాద్లో జరిగే షూటింగే ఒక ప్రొడ్యూసర్గా కాసేపు మనం వెళ్ళగలుగుతాము. అవుట్డోర్ షూటింగ్ అంతా టెన్షన్స్ ఉంటాయి. మీరు అవుట్డోర్ షూటింగ్ అసలు
వెళ్ళాను ఎందుకంటే దీనికి వెళ్ళాలి కంపల్సరీగా. ఇది గోకర్ణలో గోకర్ణ అనే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో సెట్ వేసాము, ఐలాండ్లో సెట్ వేసాము. సంతోషకరమైన గడియలు గుర్తులో కానీ ఆ ఐలాండ్లో సెట్ వేసి ఐలాండ్లో షూటింగ్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ఒడ్డుకు వస్తుంటే బోట్లో వస్తుంటే ఆ మధ్యలో ఉండగా విపరీతమైన రెయిన్ వచ్చింది. బోటు అలా 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 షేక్ అయిపోతుంది. అందరూ భయపడ్డారు. దాంట్లో ఆ రోజు శివప్రసాద్ గారు కూడా ఉన్నాడు, మహానుభావులు. ఆయన మొన్న చనిపోయారు. మన ఇంతకుముందు ఎంపీగా చేశారు తిరుపతి. అయితే ఆయన, నేను, పిల్లలు అంతా ఉన్నాము. గడగడలాడిపోయారు అందరూ. బోటు మునిగిపోద్దేమో అన్నంత ఇదిలో. దేవుడి వాళ్ళు అంతా సక్రమంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేసాం. కానీ ఆ గోకర్ణదంతా టెన్షన్గానే చేసాం. అక్కడ సెట్ వేసామన్నమాట. ఇక్కడి నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి, ఇక్కడి నుంచి నాకు తెలిసి సుమారుగా ఒక 10 లారీలు మెటీరియల్ వెళ్ళింది అక్కడి నుంచి సెట్ వేయడానికి. ప్రకాష్ ఆ డైరెక్టరు ఎంత అద్భుతంగా వేసాడంటే సెట్టు. ఆ సెట్ వేసినాక పెద్ద తుఫాన్ వచ్చింది అక్కడ. షూటింగ్ చేయలేక మేము తిరిగి వచ్చేసాం. మళ్ళీ 3 నెలల తర్వాత అది వైజాగ్లో చేసుకుని మళ్ళీ 3-4 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళాము అక్కడికి. అసలు సెట్ ఉందా పోయిందో, నేను పోయిందనుకుని వదిలేశాను. ప్రకాష్ ఒక అసిస్టెంట్ని పంపించాడు, అసలు ఉందో లేదు చూసొద్దాం సార్ అని. పోతే అది చెక్కు చెదరలా, కలర్స్ పోయింది కానీ సెట్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంది. మన ఏమంటారు చూడు, కంచుకోటలాగా అట్లాగే ఉంది. సరే ఇక దాన్నే మళ్ళీ పెయింట్లు వేయించి మళ్ళీ సెట్ చేసుకుని అక్కడే చేస్తాం. చాలా ఇబ్బందులు వచ్చాయి షూటింగ్ టైంలో. ఏ షూటింగ్కి అంత ఇబ్బంది రాలేదు. కానీ ఈ మిస్టర్ నోకియా కోటి, ద్రోణా కోటే కాలం కలిసి రాలా. రెయిన్ సీజన్ అని, యూనియన్ స్ట్రైక్ అని, ఇట్లా రకరకాలుగా ఇలాంటి ఆ శ్రేయాన్ని తీసేయటం. మీరు వర్క్ చేసిన హీరోస్లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ఎందుకు బాగా ఇష్టం మీకు వాళ్ళంటే? అంటే బాగా ర్యాపింగ్ ఇప్పుడు నేను అంత అంటే డీసెంట్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు నాని అయినా, మన నితిన్ అయినా. నా విషయానికి వస్తే మంచు మనోజ్ కూడా చాలా డీసెంట్గా జరిగింది నా షూటింగ్ అంతా. అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు మిస్టర్ నోకియా తర్వాత సినిమాలు తీయలేకపోతున్నావు, మిస్టర్ నోకియాలు బాగా లాస్ అయ్యావా అని. లాస్ అవటం పక్కన పెడితే సినిమా ఆడల మెయిన్. నేను మంచి రేట్లకి నాకు తెలిసి మనోజ్ గారికి టాప్ బిజినెస్ అది అయ్యి ఉంటుంది. అప్పుడు శాటిలైట్ అమ్మాను, అన్నీ అమ్మాము అప్పుడు. కాకపోతే బిజినెస్లో అప్పుడు తక్కువ. ఇప్పుడు నాని ఉన్నాడు, నానికి అప్పుడు ఓవర్సీస్ నానికి గిఫ్ట్గా ఇచ్చా. అడిగితే వాళ్ళ బావగారు ఎవరో ఉన్నారంటే గిఫ్ట్గా ఇచ్చా నానికి. నేను రూపాయి తీసుకోవాలా. వాళ్ళ మేనేజర్ వచ్చి అడిగితే కూడా నాకు వద్దులే, నేను హ్యాపీ కదా, నాని గిఫ్ట్గా ఉంచుకోమను, తర్వాత చూద్దామన్నా. ఇప్పుడు ఓవర్సీస్ నానికి 4 కోట్లు కదా. అలా బిజినెస్ స్టేటస్ మారిపోయింది. అలా అప్పుడు మిస్టర్ నోకియా, మరి మిస్టర్ నోకియాలో ఫైట్లు కానీ, మిస్టర్ నోకియాలో క్వాలిటీ కానీ ఇప్పుడు చిన్న సినిమాలు కూడా అంత ఉన్నాయో నాకు తెలియదు. ఆ రేంజ్లో తీసే సినిమా. అప్పుడు హిందీ మార్కెట్ ఎంత ఉంది, నాకు 10 లక్షలు 13 లక్షలు వచ్చింది. ఇప్పుడు అదే క్వాలిటీ సినిమా తీస్తే 2 కోట్లనే వస్తుంది హిందీకి. అలా మారిపోయింది వ్యాపారం అంతా. డిజిటల్ వచ్చినాక మొత్తం అన్నీ చాలా తేడాలు వచ్చినాయి. పాలిటిక్స్ అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ అని తెలిసింది. పాలిటిక్స్లో మీరు అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవుతారని కూడా అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అంటే మనం అలా పెద్ద పెద్ద సినిమాలు కంటిన్యూ ఉన్నడితే ఇంకెలా ఉండేదో మూమెంట్ ముందుకి మనం అలా అయ్యి. ఇప్పుడు ఆర్టిస్ట్గా నాకు చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి అసలు. అందుకని నేను ఎక్కువ శాతం అంటే మనకు ఇంట్రెస్ట్లో ఉన్న అన్ని కోరికలు తీరటానికి మన సమయం కూడా సరిపోదు. దేవుడు ఇచ్చిన సమయం ఉండేది ఒకప్పుడు. మనకి అన్ని విధాల సూట్ అవ్వాలి కదా. సరే మనకి చిన్నప్పటి నుంచి ఇంకో కోరిక ఉండేది ఆర్టిస్ట్గా. ఆ కోరిక తెచ్చుకోవడానికి అవకాశం ఇలా కలిసి వచ్చినట్టుగా అనిపించింది. అసలు ఎలా వచ్చారు సార్? ముందు ఆర్టిస్ట్ అవుదామని వచ్చారు, ప్రొడ్యూసర్ అయ్యారు అనుకోకుండా. ప్రొడ్యూసర్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఆర్టిస్ట్గా మారారు. అలాగా నేను ఈ ఏజ్లో ఉన్నప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ నాకు స్వయంగా ఉండేది కొంచెం లోపల ఆర్టిస్ట్ అవ్వాలని, హీరో అవ్వాలని. అలా ఆ స్థాయిలో అంటే నేను చిన్నప్పుడు అలా హీరో మెటీరియల్ అనే కనపడేవాడిని జనాలకి. ఇప్పుడున్న హీరోల కంటే చాలా బాగుండేవాడిని, దాంట్లో తిరగలేదు. అది నేను అంటాం కాదు, నా ఫోటో చెప్పింది కదా. అయితే మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, సినిమా బ్యాక్గ్రౌండ్.
సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎలాంటి వాళ్ళు కూడా ఎలాగో తయారయ్యారు, పెద్ద పెద్ద హీరోలు అయ్యారు మార్కెట్లో. వాస్తవం కదా, అందుకని నేను గట్స్గా చెప్తున్నా. అంటే ఏముందో అంటే భయపడేది ఏముందా? ఇండస్ట్రీలో ఇప్పుడు పొలిటికల్ కూడా అంతే కదా. పొలిటికల్ నాయకులు వాళ్ళ కొడుకులను పొలిటికల్ తీసుకొస్తానికి అది ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఆ సీట్లో కూర్చోబెట్టడానికి తాపత్రయపడుతుంటారు. అలా సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. వాళ్ళ పిల్లలు ఇంక వేరే చాట పెడితే టాపర్లు అవ్వలేరు. టాపర్లు అయ్యేవాళ్ళు డెఫినెట్గా టాపర్కే పంపిస్తారు. ఎడ్యుకేషన్ మించింది గొప్ప ఇది లేదు కదా ఎక్కడ. ఎడ్యుకేషన్ తర్వాతే ఏదైనా ఎడ్యుకేషన్ తర్వాతే కదా. అందుకని ఈ ఇండస్ట్రీలో వాళ్ళ స్థానాల్లో ఆఫ్కోర్స్ కెమెరామెన్ అవ్వాలనుకుంటాడు వాళ్ళ పిల్లల్ని, డైరెక్టర్ ఇంకా ఆ స్టేజ్లో ట్రై చేసుకుంటారు. లాస్ట్గా తప్పేముంది దాంట్లో, వాళ్ళు హ్యాపీగా కష్టపడతారు. ఇప్పుడు హీరోలు అవ్వాలంటే మాటలు కాదు కదా, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, సాధిస్తున్నారు. కష్టపడాలి. మరి కొంతమంది హీరోల పిల్లలు కూడా కష్టపడకుండా అలా ఒక సినిమా 2 సినిమాలతో తెరమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఏదైనా అదొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి అది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన విషయానికి వస్తే మనకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, మనమే ఫస్ట్ టైం మా ఫ్యామిలీస్లో ఎటు చూసినా. ఇక మనం ఎలా ఉంటుంది అప్పుడు, మన పండిన వరి చేను ఉంటుంది చూడు, గాలి ఇటు వస్తే అటు ఉరుగుతూ ఉంటుంది. అలా మన జీవితం మరి అట్లా కొట్టుకుంటూ కొన్నాళ్ళు ప్రొడ్యూసర్గా, కొన్నాళ్ళు ఆర్టిస్ట్గా, హిట్లు ఫ్లాపుల మధ్య నలుగుతూ పడుతూ లెగుస్తూ అలా వస్తూ ఈ స్థాయికి వచ్చాను. దేవుడి దేవాలు కొంతవరకు పర్వాలేదు. ఆర్టిస్ట్గా ప్రస్తుతానికి నా ప్రయాణం బాగానే ఉంది. ఇంకా ముందు పెద్ద పెద్ద సినిమాల్లో చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ కెరియర్లో మీకు ఆర్టిస్ట్గా బాగా నచ్చిందా, ప్రొడ్యూసర్గా బాగా నచ్చిందా? అంటే ఎలా ఉంటుందంటే, ఆర్టిస్ట్గా మంచి మనం అనుకున్న క్యారెక్టర్స్ కానీ మంచి స్థాయి వచ్చిందనుకోండి, ఆర్టిస్ట్ అనేది లైఫ్లో హ్యాపీగా వెళ్ళిపోద్ది. ప్రొడ్యూసర్ అనేది ఎలా ఉంటుందంటే, ఎంత డబ్బు సంపాదించినా ఇది ఎప్పుడు టెన్షన్గానే ఉంటుంది. ప్రొడ్యూసర్కి ఎప్పుడు టెన్షన్గానే ఉంటుంది. ఎంత పెద్ద సినిమా తీసినా టెన్షన్గా ఉంటుంది. ఇప్పుడు చూడు, ఫిబ్రవరిలో అనుకునేవాడు అబ్బా 100 కోట్లు మిగిలిద్ది ప్రొడ్యూసర్కి అని, కరోనా వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. కరోనా రాకపోతే ఇంకోటి వచ్చేది, 30 వచ్చింది చెప్తున్నా. అసలు అట్లా ప్రొడ్యూసర్ అనేవాడికి ఏది వచ్చినా ప్రొడ్యూసర్కే ప్రాబ్లం కదా సినిమా పరంగా. అందుకని ఆర్టిస్ట్ లైఫే బాగుంటుంది. సక్సెస్ రేట్లో ఉంటే ఆర్టిస్ట్ లైఫే చాలా బాగుంటుంది. మీరు ఎక్కువగా చూస్తున్నట్టయితే విలన్ క్యారెక్టర్స్లోనే కనిపిస్తున్నారు. మ్యాక్సిమం మీ ట్రైలర్స్లో కూడా విలన్ రోల్స్లోనే మిమ్మల్ని చూడడం జరిగింది. ఏంటి సార్ అది? అంటే ఇప్పుడు నా ఆహార్యం అంతా ఎలా ఉంది చూడంగానే బాలీవుడ్ ఆర్టిస్ట్ లాగా అనిపిస్తుందని చాలామంది చెప్తారు. ముఖ్యంగా నాకు తేజ గారు ఈ ఆర్టిస్ట్గా కూడా కొంత ప్రేరణ రావడానికి, తేజ గారు ఒకసారి నన్ను ఒక మీటింగ్లో పట్టుకుని నువ్వే నా సినిమాలో విలన్ చేస్తావా అని అడిగితే నాకు లోపల ఉంటుంది కదా, అరే చేస్తావా ఏం సార్ నిజంగా మీరు చెప్పే మాట అని నేను ఓకే చేయించుకుని వెళ్ళి ఆయన సినిమా చేశాను తేజ గారిది. నిజంగా ఆయన కళ్ళల్లో పడ్డ ఆర్టిస్ట్ ఎవరు ఇంతవరకు వేస్ట్గా పోలా. మీరు కూడా త్వరలోనే ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మంచి మంచి క్యారెక్టర్స్ తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటున్నాను సార్. నేను కూడా కష్టపడుతున్నా, దానికి తగ్గ కసరత్తులు చేస్తున్నా. చూద్దాం మరి అంత టైం కలిసి రావాలి. అంతే. బోయపాటి గారి సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ ఉంది చేయమని చెప్పారు. బోయపాటి గారు చెప్పారు, వాళ్ళ అసోసియేట్స్ కూడా చెప్పారు ఆ రోజు సినిమాలో క్యారెక్టర్ ఉంది మీకు రమ్మన్నారని. అందులోకి ఆగింది కదా, మళ్ళీ స్టార్ట్ అయినాక ఒకసారి వెళ్ళి కలవాలి. అట్లా ఇంతకుముందు చెప్పారు కదా సార్, మీరు ఫ్యామిలీలో సినిమా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మీరు ఒక్కరే వచ్చారని చెప్పి. మీరు ఒక్కరే వచ్చి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆర్టిస్ట్గా ప్రొడ్యూసర్గా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సార్ మీరు? అంటే నేనే ఫస్ట్ టైం కదా, నేను వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా, అదేంటది అంతే కదా, వరిచేను బాగా పండి కంకి బొరివే ఎక్కుంటుంది, ఇటు గాలి వచ్చేటి ఉరుగుతూ ఉంటుంది. అట్లా మనకు వచ్చి గాలి అంటే ఇక్కడ ఎటు అవకాశాలు వస్తే అటు. నా దగ్గర ఫస్ట్లో ఏంటంటే కొంచెం సార్ దగ్గర డబ్బులు ఉన్నాయని ప్రొడ్యూసర్గా పెట్టమని చాలామంది వచ్చేవాళ్ళు. అలా రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ని కేవలం వాళ్ళని హీరోలు చేసి 3 సినిమాలు చేసా కంటిన్యూగా వాళ్ళతో. ఫస్ట్ సినిమా చేసాము, ఇంకో ప్రొడ్యూసర్ని పెట్టి అతన్ని చేయించాను నేనే ఉండి అంతా. దాంట్లో 10 లక్షల లాభం వచ్చింది. తర్వాత 2వ సినిమా చేసాము, అది కూడా బాగానే ఉంది. తర్వాత 3వ సినిమా చేసాము. 3 సినిమాలు కంటిన్యూగా సాగర్ గారే డైరెక్టర్. కంటిన్యూగా 3 సినిమాలు ఇచ్చాను ఆయన సాగర్ గారికి. అది అలా ప్రొడ్యూసర్గా నా స్టార్ట్ అయ్యింది.
అలా ఇక తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో నేను మా అబ్బాయి పేరు మీద బ్యానర్ పెట్టి సాయికృష్ణ ప్రొడక్షన్స్ అని రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం ముద్దు సినిమా చేశా. ఆయనతో పరిచయం కూడా చాలా మంచిగా ఉంటుంది. మా ఇప్పటికీ కనపడ్డా కూడా మంచిగా మాట్లాడతాడు రాజేంద్ర ప్రసాద్ గారు. సీనా బాగున్నావా అంటాడు. మంచి వ్యక్తి ఆయన. రామ్ లక్ష్మణ్తో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది సార్? రామలక్ష్మణ్తో కొంచెం క్లోజ్గా ఉంటాం. ఇప్పుడు ఆయన కనపడ్డా కూడా ఆయన చక్కగా వాళ్ళు యాక్చువల్గా మొన్న ఈ మధ్య ఒకసారి జరిగింది ఒక సీను. వాళ్ళ అబ్బాయిని కూడా నన్నే ఇంట్రడ్యూస్ చేయమని అడిగారు. ఆ కథా చర్చలు కూడా జరిగినాయి కానీ ఇంకా ఫైనల్ అవ్వాల. వాళ్ళు సెంటిమెంట్గా అడిగారు నన్ను. వాళ్ళని రామలక్ష్మణ్ ఇంట్రడ్యూస్ చేసింది నేనే కదా. బాగుంటాడు ఆ అబ్బాయి కూడా. ఫైట్స్ విపరీతంగా నేర్చుకున్నాడు. ఆ అబ్బాయికి ఏదో ఇండస్ట్రీలో డెఫినెట్గా ఆ అబ్బాయి కూడా ఏదో స్థానం వస్తుంది. తండ్రిలాగే తను కూడా ప్రాజెక్ట్ అవుతాడు డెఫినెట్గా. మరి హీరోగా అవుతాడా లేకపోతే ఫైట్ మాస్టర్ అవుతాడా అనేది ఇక ఆయన ఉన్న కృషిని బట్టి ఉంటుంది కదా. డెఫినెట్గా వ్యక్తులు కూడా మంచి వ్యక్తులు వాళ్ళు. మీరు పనిచేసిన హీరోలు అందరి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నితిన్ అయినా, మనోజ్ అయినా, మన నాని అయినా, నిఖిల్, ముందు ఈ ముగ్గురు ఏంటంటే హార్డ్ వర్కర్సే. బాగా సీన్ని చేసుకుని చేస్తారు. నిఖిల్ నేను చేసినప్పుడు నిఖిల్ చైల్డ్ మెంటాలిటీ, కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేసేవాడు నిఖిల్. ఇప్పుడు ఒక స్టేజ్లోకి వచ్చాడు. ఓకే. వీళ్ళు ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు కూడా సరైన కథ వచ్చి సరైన డైరెక్టర్ వస్తే సినిమా తీయచ్చు, తీయటానికి రెడీగా ఉంటాం. డెఫినెట్గా ఏంటంటే లెక్కలేస్తాం. లెక్క లేకుండా ఎలా ఉంటాం? కొంతమంది హీరోలకి ఎలా ఉంటుందంటే డిఎస్ రావు గారు లెక్కలేస్తాడు అంటే లెక్క లేకుండా పారబోసుకోవడానికి వస్తారు ఇండస్ట్రీకి. డబ్బులే కదా, డబ్బులు లేకపోతే ఎందుకు పనికిరాం కదా. అలా కొంతమంది లెక్కలేస్తారు హీరోలు ఇండస్ట్రీలో. అది ఇంకా వాళ్ళు ఎంతవరకు నిలబడతారు ఏంటి అన్నది. కొంతమంది అదృష్టం అండి. ఇక్కడ ఎవరో కొంతమంది ఏ ప్లాట్ఫామ్ లేకుండా వచ్చి కూడా పెద్ద పెద్ద స్థాయిలోకి నిలబడ్డారు కదా సినిమా ఇండస్ట్రీలో పర్టికులర్గా. ఇక అంతే అదృష్టం, అది అంతే. ఇండస్ట్రీలో డిఎస్ రావు గారు అంటే చాలా మంచి పేరు ఉంది, చాలా మంచి వ్యక్తి అని కూడా అందరూ అంటూ ఉంటారు. డిఎస్ రావు గారు అంటే తెలిసిన వాళ్ళందరూ కూడా. అలాంటి డిఎస్ రావు గారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? డిఎస్ రావు గారు అంటే పన్ను వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఏమో నాకు తెలిసి, మీరు చెప్తే నాకు అనిపిస్తుంది. నాకంటూ ఇండస్ట్రీలో శత్రువులు ఎవరు లేరు కూడా నాకు తెలిసి. మరి నువ్వు అన్నట్టుగా లోపల సూయి పెట్టుకుంటే నేను చేస్తాను. కానీ అంటే మిస్టర్ నోకే సినిమా టైంలోని మీ సినిమాకి చాలా వ్యతిరేకత వచ్చింది. ఎవరో కావాలని చేయించారన్న రూమర్స్ కూడా బయటకు వచ్చాయి. నాకు కావాలని ఎవరు చేయించలేరండి అసలు. అది కర్ణుడికి ఎవరైనా కావాలని చేశారా? అవి నేను అట్లా ఫీల్ అయ్యా. అవి ఒక శాపాల్లాగా ఇండస్ట్రీ స్ట్రైక్ జరగటం 30 రోజులు, అదే సగం ఇది. సడన్గా వర్షం పడింది అనుకోండి, నేను కావాలని ఎవడం చేస్తాడా? పడిద్ది అంతే ఆ టైంకి. అట్లా ఎవరో వచ్చి చేయటానికి అంత సీన్ లేదు. నేను స్ట్రాంగ్గానే ఉండేవాడిని కదా. ఒకళ్ళ గొడుగు ఎప్పుడు మనం ఆశించాల. మనంగానే కష్టపడ్డాం, పైకి వచ్చాం 100%. అలా ఏం లేదు కానీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఈ గ్రూపులు తెస్తానే ఉంటాయి. నేను ఏ గ్రూప్కి పెద్ద ఎప్పుడు భుజం పట్టలేదు. ఇది నిజమే అంటారా సార్? ఇండస్ట్రీలో చాలా క్యాష్ ఫీలింగ్ ఎక్కువ అంటారు. క్యాష్ ఫీలింగ్ లేదు, పాడు లేదు. పెద్ద వాళ్ళకి అసలు అనిపించదు. ఇప్పుడు సురేష్ బాబు గారు ఉన్నాడు, ఆయన క్యాష్ ఫీలింగ్స్ ఉంటారు ఎప్పుడన్నా? చాలా యూనివర్సల్గా ఉంటాడు ఆయన. ఇప్పుడు నా సినిమాలు రిలీజులు ఉన్నాయి, నేను ఎప్పుడు వెళ్ళినా కూడా సురేష్ బాబు గారికే ఇస్తాను రిలీజ్ చివరికి. మా అన్ని సినిమాలు మిస్టర్ నోకే తీసుకో, ఇంకో సినిమా తీసుకో, పిల్ల జమీందార్ తీసుకోండి, అన్ని రిలీజు సురేష్ బాబు గారికే ఇస్తా. నా నమ్మకం ఏంటంటే సురేష్ బాబు గారికి ఇస్తే ₹1 వస్తే మనకు ఆంధ్రా బ్యాంక్లో ఉన్నట్టే షేర్ కరెక్ట్గా వచ్చేస్తుంది మన దగ్గరికి. ఎందుకంటే ఆయన స్టాండర్డ్ పర్సన్ కదా. డెఫినెట్గా మనం లేకపోయినా నేను చాలాసార్లు చూసా. అక్కడ జగదీష్ గారని మొత్తం హోల్ అండ్ సోల్ ఆయన చూస్తారు. మనం లేకపోయినా చెక్ రాసి అక్కడ పడేసి ఉంచుతారు షేర్ వస్తే. ఇది తెలియదు అందరికీ. అక్కడికి పోతే లెక్కలు చూపుతారు, ఈ లెక్కలు చూపుతారు అనుకుంటారు, కానీ వచ్చిన రూపాయి మట్టికి సేఫ్గా ఉండేది సురేష్ ప్రొడక్షన్స్లో ఉన్నాయి. చాలామంది అంటూ ఉంటారు సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు నచ్చితే వాళ్ళే కొనుక్కోవాలని చెప్పి, ఎవరు కొనుక్కోకూడదని చెప్పి. అది ఎంతవరకు వాస్తవం సార్? మరి అసలు వాళ్ళు తీసుకొని కూడా తీసుకోరు. మంచి సినిమాలు చాలా చూసి, ఇప్పుడైతే మరీ పర్టికులర్గా
వ్యక్తులను బట్టి కూడా మంచి వ్యక్తులు ఈ జాగ్రత్త చూసి మంచి సినిమాలు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా సాచురేటెడ్గా కూల్గా ఉండాలనుకుంటారు కదా. టెన్షన్స్ లైఫ్ ఎవరికి కావాలి చెప్పండి. మీరు చాలా సినిమాలు తీశారు, చాలా రోజులు సినిమా షూటింగ్కి వెళ్ళారు. అలాంటి షూటింగ్ టైంలో మీకు బాగా ఇష్టమైన బెస్ట్ డే అంటే ఏదైనా ఉందా సార్? ఇప్పుడు బెస్ట్ డే అంటే ఎలా ఉంటాయంటే, మళ్ళీ మనం ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, వాళ్ళు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు హ్యాపీ అనిపించింది. మనం ఎక్కడన్నా ఎదురొచ్చారనుకోండి, రామలక్ష్మణులు, వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇస్తారు మనిషికి. ఒకటి. రెండోది, ఒకసారి సన్నివేశంలో ఎవరికో చెప్పాను, ఈ అమ్మాయి ఉంది కదా క్యాథరిన్ తెరిసా, అమ్మాయిని ఫస్ట్ తెలుగులో ఇంట్రొడ్యూస్ చేసింది మా సినిమానే. నేను బోయపాటి గారి షూటింగ్కి వెళ్ళి సార్తో ఏదో పని ఉంటే మాట్లాడుకుని వచ్చేస్తున్నా, ఏదో సినిమా గెస్ట్గా పిలవడానికి వెళ్ళి వచ్చేస్తుంటే అమ్మాయి ఒక దుప్పటి కట్టుకుని పరిగెత్తుకొస్తుంది వెనకాల. ఆమెని సార్ నన్ను పలకరీకుండా వెళ్ళిపోతున్నారు మీరు అని వాళ్ళ స్టాఫ్ అందరిని పిలిచి, సాబ్ మేరకు ఫస్ట్ ఛాన్స్ దియా ఐసా హై వైసా హై అంట కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి 10 మందికి తన మనుషులకి 10 మందికి పరిచయం చేస్తూ ఈసారే నన్ను తెలుగులో ఇంట్రొడ్యూస్ చేశాడు, అది ఇదని అట్లా హ్యాపీగా ఫీల్ అయింది. అలాంటివి ఏంటంటే కొంచెం మనకి ఓకే అండి గాడ్ బ్లెస్ అని వచ్చేస్తాం, అంతే ఏముంటుంది దాంట్లో. అయినా కూడా హ్యాపీగా ఉంటుంది, ఓకే గుర్తుపెట్టుకుందలే అన్నట్టు. దానివల్ల బెనిఫిట్స్ అని కాదు నేను అనేది, అదొక తృప్తి అన్నారు కదా ఇందాక, బెస్ట్ కానీ అనిపిస్తుంది అట్లా. మీరు ఏ రోజైనా షూటింగ్ పెట్టుకున్నప్పుడు అరే అనవసరంగా ఈరోజు షూట్ పెట్టుకున్నా, ఈరోజు షూట్ పెట్టుకోకుండా ఉంటే బాగుండు అనుకున్న డే ఏదైనా ఉందా? అలా ఏం నాకు గుర్తులేదు అసలు. అప్పుడే షూటింగ్ జరిగినా ఒకేలా కొంత వర్క్ అయింది అనుకుంటాం. కాకపోతే చాలా సార్లు వర్షాలు పడి అట్లా జరుగుతూ ఉంటాయి హాఫ్-డేలు షూటింగ్లు. వర్షాకాలంలో ఇబ్బందులు ఉంటాయి కొంచెం ఎవరికైనా. మీరు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ని ప్రిఫర్ చేయకుండా ఓన్లీ కొత్త వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇస్తారని అంటూ ఉంటారు, ఎంతవరకు వాస్తవం సార్ అది? అంటే అప్పుడు నేను స్పీడ్గా సినిమాలు చేసిన టైంలో నా దగ్గరికి అంతా కొత్త వాళ్ళు కూర్చోవాలి. అదే నేను అంటే ఒక రకంగా నా కెరీర్ ఇంకా చేయాల్సింది అట్లా ఆగిపోవడానికి అప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అనుకున్నా. పెద్ద పెద్ద హీరోల దగ్గర నేను వెళ్ళేవాడిని కాదు. అంటే నా కాళ్ళలో చుట్టుకుని ఉండేవాళ్ళు చిన్న చిన్న హీరోలు అందరూ ఒక రకంగా. ఆ ప్రాజెక్టుని ఈ ప్రాజెక్టుని డైరెక్టర్లు తీసుకురావడం, నన్ను ముందుకు బానియకుండా ఇవే సరిపోయాయి. సరే ఈ ప్రాజెక్ట్ చేసినాక ఇంకోతో మాట్లాడదాం అనమాట. అసలు అప్పుడు నేను పిల్ల జమీందారు చేసినప్పుడు, ద్రోణ చేసినప్పుడు అప్పుడు నేను ట్రై చేయాల్సింది పెద్ద పెద్ద హీరోలని, అల్లు అర్జున్ కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి. నేను మహేష్ బాబుని ఒకసారి ట్రై చేసాను, దగ్గరికి ప్రాసెస్ అయింది, కానీ వాళ్ళ బంధువు వల్ల ఒక ఆయన వల్ల అది వెనక్కి కొట్టారు మళ్ళీ. అది చాలా అది ఒకటి గుర్తుండిపోద్ది నాకు. లేకపోతే అప్పుడు మహేష్ బాబుకి సినిమా అవ్వాల్సింది నాకు. ఇప్పుడు యూత్ ఎవరైతే సినిమాల్లోకి రావాలనుకుంటున్నారో, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టిస్ట్గా కానీ, వాళ్ళకి ఏమైనా మీరు సజెషన్స్ ఇద్దామనుకుంటున్నారా? అంటే ఇప్పుడు టెక్నికల్గా చాలా డెవలప్ అయ్యారు కదా. అసలు అనుభవం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎలా చేస్తున్నారో మరి బాగా చేస్తున్నారు. ఈ మధ్య హీరోలు కూడా యూట్యూబ్లు చేసిన, షార్ట్ ఫిల్మ్లు చేసిన, అదే ఐ మీన్ యూట్యూబ్ అంటే ఏదో షార్ట్ ఫిల్మ్స్లో చేస్తున్నారు కదా, ఆ టాలెంట్ చూసి కూడా అవకాశాలు ఇస్తున్నారు. పెద్ద డైరెక్టర్ కావాలి అనే కూర్చోట్ల ఏదో కొంతమంది బ్రాండ్ ఇమేజ్ కోసం వెళ్తున్నా కూడా, నేను చెప్పాలంటే పెద్ద డైరెక్టర్లతో వర్కౌట్ కావట్లేదు సినిమాలు. పెద్ద డైరెక్టర్లతో సినిమాలు వర్కౌట్ కావట్లేదు. వాళ్ళ రెమ్యునేషన్స్, వీళ్ళ రెమ్యునేషన్స్ ఇవే తడిసిమప్పుడు అవుతాయి ముందు. నాకు తెలిసి ఇప్పుడు ఆఫ్టర్ కరోనా థియేటర్స్ సిచ్యువేషన్స్ బట్టి కానీ చిన్న సినిమాలకే బాగుంటుంది. ఇప్పుడు పెద్ద హీరో 4 కోట్లు తీసుకునే హీరో వాడు తగ్గించి 50 లక్షలు ఇస్తామంటే వాడికి ఏదో వాడు ఆస్తులు లాక్కున్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. అలా కదిలీకుండా మంచి కంటెంట్ తీసుకోవాలి. మంచి కంటెంట్ తీసుకుని చిన్న సినిమాలు చేస్తే డెఫినెట్గా ఆ ఓటీటీ ప్లాట్ఫామా, లేకపోతే ఇంకోటా శాటిలైటా, ఇంకోటా లేదా థియేటర్లు మరి ఓపెన్ అవుతాయి అంటున్నారు కదా. అక్టోబర్కో దసరా ఐ మీన్ సంక్రాంతికో ఏదో ఓపెన్ అవుతాయి కదా, అప్పటికి రెడీ అయితే చిన్న సినిమాలకి డెఫినెట్గా కొంచెం బెటర్ అవకాశాలు వస్తాయని నేను ఫీల్ అవుతున్నాను. ఈ మధ్యకాలంలో చాలా చిన్న చిన్న సినిమాలు వచ్చాయి, ఇంకా చాలా చిన్న చిన్న సినిమాలు రాబోతున్నాయి. వచ్చిన సినిమాలన్నింటిలో కూడా మంచి స్టోరీ ఉంటుంది, మంచి ట్విస్ట్లు ఇస్తున్నారు, చాలా కొత్తదనం తీసుకొస్తున్నారు. అలాంటి వాళ్ళకి లాక్డౌన్ టైం, ఈ కరోనా టైం వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందంటారా? అంటే కరోనాని పొగడకూడదు, కానీ ఆ సమయం అలా అయింది కాబట్టి అన్నీ ఆగిపోయినాయి కాబట్టి పెద్ద హీరోలు ఎడిదిరికి కోట్లు ఇస్తే ఇప్పుడు వర్కౌట్ అయ్యే స్టేజీ కాదు కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు, ఒక ఎక్స్ హీరోకి ఓవర్సీస్ 4-5 కోట్లు వస్తుంది.
ఆ హీరోకి 10 కోట్లు రెమ్యునేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఓవర్సీస్ ఏమొచ్చింది? 0 పడిపోయింది. తర్వాత బిజినెస్ ఏంటి? థియేటర్ బిజినెస్ ఏమొచ్చింది? అప్పుడున్న బిజినెస్లో 20% వచ్చింది, 30% వచ్చింది. ఏది? జనం థియేటర్లకు వెళ్తే వెళ్ళరు, వెళ్ళా కూడా 20-30% వెళ్తారు, 100% వెళ్ళరు కదా. మరి అక్కడ కొంత పోద్ది. మరి హీరో రెమ్యునేషన్ ఏమి ఇవ్వాలి? అందుకని హీరోలు కూడా పర్సంటేజ్లోనూ ఏదైనా చేస్తే ప్రొడ్యూసర్ కూడా నిలబడతాడు. అంతేగాని డిమాండ్ చేస్తూ పోతే ప్రొడ్యూసర్ చితికిపోతాడు. అంటే కొంతమంది తెలివిగా మాట్లాడతారు. ప్రొడ్యూసర్ని ఎవరు చేయమన్నారు? ఇష్టమైతే చేయమన్నావా, మేం చేయమన్నావా అంటారు. అది కాదు క్వశ్చన్. అట్లా అనకూడదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా ఇక్కడ నిలబడి ఉంటేనే నువ్వు హీరో అనేవాడు బతికి బట్టగట్టి ఈ స్థాయికి వచ్చి ఉంటాడు. ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే కదా. అంతేగాని మనం గట్టెక్కినాక ప్రొడ్యూసర్ ఇష్టం ఉంటే తీ లేకపోతే తీ అని అనకూడదు హీరోలు. నేను ప్రొడ్యూసర్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. అది అందుకని వీళ్ళకి ఆకలి తీరిందని చెప్పి కళ్ళు నెత్తికి రాకూడదు. అది ప్రొడ్యూసర్కి రెస్పెక్ట్ ఇచ్చినాడే నిజమైన మనిషి. ఎందుకంటే డెఫినెట్గా ఏదో ఒక స్థానంలో వాడు తక్కువలో ఉన్నప్పుడు ఈ ప్రొడ్యూసర్ డబ్బులతోనే బతుకుంటాడు. ఆర్టిస్ట్ అనేవాళ్ళు అంతే కదా స్టార్టింగ్లో. అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మానవత్వం. అది ఎవరిష్టం వాళ్ళు అనుకోండి. ఏదో మీరు అడిగారు, నేను ఎమోషన్లో చెప్పాను అంతే. నా మనసులో చెప్తాను. నేను వాస్తవాలే చెప్తాను. నేను ఎవరికి భయపడాల్సింది లేదు. మనం ఎవరు మోకాళ్ళ చేతులు ఏమంటారు, ఎవరు మోక చేతుల కింద నీళ్ళు తాగేది లేదు. ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే ఆర్టిస్ట్ లేరు, టెక్నీషియన్స్ లేరు. అసలు ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే సినిమానే లేదు. అది చిన్న ప్రొడ్యూసర్ కావచ్చు, పెద్ద ప్రొడ్యూసర్ కావచ్చు, ప్రొడ్యూసర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఎదుటి మనిషి యొక్క ధర్మం. ఆయన తత్వం. అది ఉంటే మంచిది, లేదంటే. మీరు ఇండస్ట్రీకి హీరో అవుదామని వచ్చారు కదా సార్, మీ ఇన్స్పిరేషన్ అవ్వ సార్ హీరోస్లో? నా ఇన్స్పిరేషన్ ఎవరు లేరు అసలు. మీరే? నేను హీరో అవుదాం అనిపించింది. నేను సినిమాలు చూసేవాడిని. సినిమాలు చూస్తే మనం కూడా తెర మీద ఇలా యాక్ట్ చేయాలి అనిపించేది. అంటే ఇప్పుడు అనొచ్చు ఆ హీరో పేర్లు చెప్పి వాళ్ళని. కానీ నాకు అలా ఇన్స్పిరేషను, నేను అభిమానంగా జెండాల పట్టు తిరిగి అలా ఏం లేదు. నాకు అనిపించింది అంతే. నేను అంత నిజంగా అది ఏం లేదు నాకు ఇన్స్పిరేషన్ అంటే. కాకపోతే నాకు ఇప్పుడు బాలకృష్ణ గారితో యాక్షన్ చేయాలి, ఫైట్ చేయాలి అనిపించింది మొన్న. అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా. రీసెంట్గా కాదు, చాలా నుంచి అనిపించింది. కానీ మనకు అవకాశం రావాలి కదా. బోయపాటి అంటే పడితేనే నాలో సత్తాను లాగుతాడు ఆయన, బయటికి తీస్తాడు. డెఫినెట్గా వస్తుంది. ఆయనే అన్నాడు ఒకసారి ఎమోషన్గా, నేనంటూ కెమెరా పెట్టానంటే నువ్వు మళ్ళీ ఒక పెద్ద ఆర్టిస్ట్కి ఆయన మంచి లైఫ్ ఇచ్చాడు, తెలుసు కదా మనకు పేర్లు ఎందుకు. అలా నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఆర్టిస్ట్గా ఒక స్థాయికి వెళ్ళిపోతావు. అలాంటి అవకాశం రావాలి, నాకు థాట్ రావాలి కదా డిఎస్లో. వెయిట్ అన్నాడు. డెఫినెట్గా నేను దానికి చాలా కసరత్తులు చేస్తున్నా. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా మనం ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చూసుకుంటే చాలా పెద్ద సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్నాయి. తమిళ ఇండస్ట్రీ కానీ, కన్నడ ఇండస్ట్రీ కానీ, మన ఇండస్ట్రీలో కానీ మంచి సినిమాల్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? ఓటీటీ మీద అభిప్రాయం అంటే నేనైతే ఇంతవరకు ఓటీటీ మీద సినిమా చేయలేదు ఇంకా. అయితే డెఫినెట్గా మనకు ఒక కొత్త ప్రయోగం ఇది, మళ్ళీ కొత్త ప్లాట్ఫాము. ఈ కొత్త ప్లాట్ఫామ్ని డెఫినెట్గా అందరూ ఆస్వాదించాల్సిందే. ఇప్పుడు ఒకప్పుడు నెగిటివ్తో సినిమా చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు ఆ సిస్టమే పోయింది. ఇప్పుడు డిజిటల్ మీద చేస్తున్నాం. ఇండస్ట్రీకి కొత్తగా ఏది వచ్చినా అది మనం దాన్ని ఉపయోగించుకుంటాం, దాన్ని చేసుకుంటూ వెళ్తాం, దానికి అలవాటు అవుతాం. ఎవరైనా అంతే. ఇప్పుడు ఓటీటీ కొత్తగా వచ్చినాయి, అందరు చేస్తున్నానికి ట్రై చేస్తున్నారు. నేను కూడా ఒక పెద్ద ఛానల్కి వెళ్ళి 2-3 కథలు అప్రూవ్ చేయము. డెఫినెట్గా చేద్దామని ప్రాసెస్ జరుగుతుంది. డెఫినెట్గా అందరు చెప్పేది కూడా ఏంటంటే, నా ఒక్కడి అభిప్రాయం కాకుండా ఇండస్ట్రీలో చాలామంది అభిప్రాయం కూడా ఎలా ఉందంటే, ఫ్యూచర్ బాగుంటుంది ఓటీటీ ప్లాట్ఫామ్కి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా సినిమా రిలీజ్ అయిన వెంటనే పైరసీ వెంటనే వచ్చేస్తుంది. ఆ పైరసీ రావడం వల్ల చాలా వరకు లాస్ వస్తుంది కదా సార్? మరి వస్తే ఏమైంది? పైరసీ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్తే వాడు దాంట్లోనే చూస్తాడు, కానీ పైరసీలు ఎలా చూస్తాడు? ఇంకా టీవీలోనే చూస్తాడు కదా. చాలామంది డౌన్లోడ్ చేసేస్తున్నారు సార్, వేరే వెబ్సైట్స్లో సినిమాని డౌన్లోడ్ చేసేసి వెంటనే వాళ్ళు హెచ్డీ ప్రింట్ చూస్తున్నారు. ఇప్పుడైతే మనకి థియేటర్లో రిలీజ్ అయితే అలా ఉండేది కదా. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాకి థియేటర్ ప్రింట్ వచ్చేది మనకి. సో వాళ్ళకి క్లారిటీ ప్రింట్, హెచ్డీ ప్రింట్ చూడడానికి మినిమం టైం పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, రిలీజ్ అయిన వెంటనే వాళ్ళు హెచ్డీ ప్రింట్ చూస్తున్నారు వేరే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని. మరి ఏమంటే ఈ పైరసీ అనేది ఎప్పుడు ఉంటుంది.
అది అంటారు చూడండి, చేను బాగా పండాలే కానీ పరిగి ఎంత పోయినా ఏం కాదని. ఈ పరిగి పోతానే ఉంటుంది ఇప్పుడు. అలాంటిది ఏది పైరసీ అంటే కూడా ఎక్కడ ఎంత దొంగతనాలు లేవన్నా కూడా ఏదో దొంగతనం జరుగుతూనే ఉంటుందిగా. అట్లాగే చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయేమో, నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ దాని గురించి. కానీ ఓటీటీ డెఫినెట్గా బాగుంటుంది. సార్ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేశారు, ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వర్క్ ఏమైనా చేస్తున్నారా? నేను అసలు ఇండస్ట్రీ కంటే ముందు సివిల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చి జాబ్ చేశాను, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. ఇక నేను చెప్పే కదా, మనలో ఉన్న ఆర్టిస్ట్ కావాలని ఒక కోరిక కానివ్వండి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళ అవకాశాలను కానివ్వండి, అలా అలా నాకు తెలుసో తెలియకో ఇండస్ట్రీకి టర్న్ అయ్యా. ఎప్పుడేం లేదు కానీ ఈ గ్యాప్లో కొంచెం కన్స్ట్రక్షన్స్, ఈ వెంచర్స్, ఈ ప్లానింగ్లో ఉన్నాము. అవి కూడా ఒక ప్రణాళిక రెడీ అవుతున్నాయి. కొంచెం ఒక పార్ట్ ఆఫ్ అంతే, బేభత్సంగా ఏం లేదు, జస్ట్ ఒక పార్ట్ అలా చూసుకుంటున్నాం. అదే అయితే నీకు ఒక న్యూస్ చెప్తా. నేను ఇంకా అట్లే ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ మళ్ళీ నేను పూర్వ వైభవంలాగా తిరిగి రావాలనుకుంటున్నా. అలా వస్తే మట్టుకి నా చిన్న కొడుకుని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తా. అంటే వాడికి హీరో అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయి వాడికి. వస్తే మట్టుకి అట్లా ఇట్లా రాడు, మామూలుగా రాడు. పెద్ద కొడుకు తెలుగు ఎంట్రీ అయిపోయింది, ఇప్పుడు చిన్న కొడుకు ఎంట్రీయా? అంటే నా పెద్ద కొడుకు కూడా హీరో స్థాయికి ఏం తీసుకోడు, బ్రహ్మాండంగా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బట్ వాడు ఎడ్యుకేషన్లో టాపరు. అటు ఫోకస్ పెట్టున్నాడు. అటు ఫోకస్ పెట్టినాడు ఇప్పుడు మనం లాగకూడదు. అది మీకు త్వరలో చెప్తావు గుడ్ న్యూస్. అంత స్థాయిలో ఉన్నాడు అనమాట. త్వరలోనే మీ అబ్బాయి గురించి మొత్తం అందరూ మాట్లాడుకునే స్టేజ్లో ఉంటాడైతే. అదే అందుకని వాడిని కదిలియకూడదు. ఇప్పుడు ఆయన కదిలియకూడదని చిన్నాడిని రెడీ చేస్తున్నా. డెఫినెట్గా వాడిని ఫోకస్ పెడుతున్నా. వాడికి ఆర్టిస్ట్గా రెడీ చేస్తూ వాడిని ఆల్రెడీ 5-6 సినిమాలు చేసాడు. మొన్న వివి వినాయక్ గారి సినిమాలో క్యారెక్టర్ చేయించాను. అలాగే మన శంకర్ గారు, ఎన్ శంకర్ గారు ఉన్నారు కదా, ఎన్ శంకర్ గారి సినిమాలో చేసాడు. అలా కొంతమంది హీరోల సినిమాలు 5-6 సినిమాలు చేసాడు. ఇప్పుడు కరోనా టైంలో వాడు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు, నాకు తెలియకుండా బ్రహ్మాండం చేస్తున్నాడు. కొంతమంది డైరెక్టర్లకు పంపించాడంట. వాడికి ఎవరో పరిచయాలు ఉంటారు కదా, నాకు తెలిసిన వాళ్ళు డాడీ ఫ్రెండ్స్ అని అట్లాగా పంపిస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, వాడేంటి సార్ మనకంటే బాగా చేస్తున్నాడు, వాడి థాట్స్ వాడు అది ఇది అని చెప్పారు. వాళ్ళు బాగానే చూద్దాం. థ్యాంక్ యూ సార్, మేము అడగగానే మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా నేను అవైలబిలిటీ ఉంటా. ఎంత బిజీ ఉన్నా ప్రెస్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అందరితో ఇప్పటికీ కూడా చాలా సైక్యతగా ఉంటాను. కరోనా సమయంలో అందరూ జాగ్రత్తగా ఉన్నారు కదా, ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. నేను పెద్ద సంస్థల్లో పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నా. ఎంత కష్టమైనా కూడా జనవరి దాకా థియేటర్లు తీసినా తీగిపోయినా జనవరి దాకా జనం థియేటర్లకు వెళ్ళరనేది అందరి మైండ్లో ఉంది. అందుకే పెద్ద హీరోలు ఎవరు కూడా షూటింగ్స్కి రావంటున్నారు. చాలా వరకు వ్యాక్సిన్ వస్తేనే మూమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద అమౌంట్ స్టార్ట్ అయినాక మధ్యలో అయిపోయింది అనుకోండి, చాలా ప్రాబ్లం కదా. అందుకని చూడాలి ఎలా ఉంటుందో. ఎనీహో నైస్ మీట్ యూ. థ్యాంక్ యూ సార్.